సీఎం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం వృద్ధి చెందుతున్న తట్టుకోలేకపోతున్నారు రామోజీరావు. అందుకే రాష్ట్రం తిరోగమనంలో ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. అలా తన కడుపు మంటను చల్లార్చుకుంటున్నారు. దాంట్లో భాగంగానే రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందంటూ ఓ అసత్య కథనాన్ని ఈనాడు పత్రికలో అచ్చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రం సర్వనాశనమైన అంతా బాగున్నట్లు చిత్రీకరించారు రామోజీరావు. అదే సీఎం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న వెనుకబడిపోతోందని తప్పుడు కథనాలు సొంత పత్రికలో రాస్తూ విషం చల్లారు. దాంట్లో భాగంగానే కరిగిపోయిన స్థిరాస్తి కళ అంటూ ఓ అసత్య కథనాన్ని అచ్చేశారు. రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రాకపోతే వృద్ధి లేదు, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందని ఆయన పత్రికలో చాటింపు చేస్తూ, అదే ఆదాయం పెరిగితే మార్కెట్ విలువను పెంచడం వల్లే ఆదాయం పెరిగినట్లుగా వక్రీకరిస్తూ తన వక్రబుద్ధి చాటుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందడం వల్లే ఆదాయం పెరిగిందని రాయడానికి మనసొప్పదు ఈనాడుకు. నిజానికి కొత్త జిల్లాల ఏర్పాటు, రిజిస్ట్రేషన్ల శాఖ వినూత్న మార్పులతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా పెరిగింది. అయినా ఆ ఘనత ప్రభుత్వానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు రామోజీ. మార్కెట్ విలువల్ని పెంచడం వల్లే ఆదాయం పెరిగిందని అడ్డగోలు వాదనకు దిగారు. రిజిస్ట్రేషన్ రేట్లు పెంపునకు శాస్త్రీయంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో కాకుండా 19% గ్రామాల్లో మాత్రమే చేపట్టిన విషయం తెలిసినా ఈనాడు దాచిపెట్టింది. చంద్రబాబు హయాంలో అన్ని గ్రామాలు, పట్టణాలను పరిగణలోకి తీసుకుని మార్కెట్ విలువను పెంచేశారు. అదే సమయంలో చుక్కల భూములు, షరతుగల భూములు, ఈనాం భూములు లాంటి లక్షలాది ఎకరాల భూములపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడంతో అవన్నీ మార్కెట్లోకి రావడంతో ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరిగి రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2014-15లో 13,70,000 రిజిస్ట్రేషన్లు జరగ్గా 2022-23లో 26,25,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి పెరగడం, రియల్ ఎస్టేట్ పెరగడం వల్లే రిజిస్ట్రేషన్లలో ఈ పెరుగుదల సాధ్యమైంది. దానికి తగ్గట్టుగానే రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పెరిగింది. కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఛార్జీలు పెంచేశారంటూ ప్రజల్ని మభ్యపెడుతూ అడ్డగోలు రాతల్ని రాసేసింది ఈనాడు. ఇక నిజానికి రిజిస్ట్రేషన్ల శాఖ వైఎస్ జగన్ హయాంలో ఎంతో ఆధునికతను సంతరించుకుంది. కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సౌకర్యవంతం చేసింది. ఇందులో ప్రజలే డాక్యుమెంట్లు తయారు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రిజిస్ట్రేషన్ కోసం టైమ్ స్లాట్ బుక్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. ఈ స్టాంపింగ్ విధానం వల్ల పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పుల వల్ల ఆదాయం పెరగడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ దీనికి వక్రభాష్యం చెప్పింది ఈనాడు. అంతేకాదు, జగన్ పాలనలో 9 సార్లు మార్కెట్ విలువలు పెంచినట్లు కూడా పచ్చి అబద్ధాలు రాసింది. నిజానికి 5 ఏళ్లలో 5 సార్లు మార్కెట్ విలువల్ని సవరించాల్సి ఉన్న కేవలం 2 సాధారణ సవరణలు మాత్రమే చేసింది. మరో 3 సార్లు ప్రత్యేక రివిజన్ను కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసింది. 90% గ్రామాల్లో ఈ 5 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే మార్కెట్ రేట్ల సవరణ జరిగింది. అదే చంద్రబాబు హయాంలో అర్బన్ ప్రాంతంలో 5 సార్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సార్లు మార్కెట్ విలువలను సవరించారు. ఈ నిజాలకు మాత్రం మసిపూసి వంకర రాతలు రాసింది ఈనాడు. ఇక జనవరి 30, 2023 తెలంగాణ ఎడిషన్లో ఇదే ఈనాడు తరిగిపోయిన స్థిరాస్తి కళ అని రాసింది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా వృద్ధి చెందుతోందని, ఏపీలో పెరగడం లేదని అప్పట్లో అడ్డగోలు రాతలు రాసింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా మరో కొత్త వితండ వాదాన్ని ఎత్తుకుంది. తెలంగాణలో 2015-16లో 3,786 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చింది. ఏపీలో 3,585 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది. కాగా 2021-22 నాటికి తెలంగాణలో 12,429 కోట్ల ఆదాయం రాగా ఏపీలో 7,345 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని అప్పట్లో శోకాలు పెట్టింది ఈనాడు. అలాగే 2019-20లో ఏపీలో 4,886 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం ఉండగా 2022-23 నాటికి 8,079 కోట్ల ఆదాయం పెరిగిందని అదే ఈనాడు రాసింది. ఇలా రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ఈనాడు రాసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని సాక్షి ఫ్యాక్ట్ చెక్లో తేలింది.